హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటివ్స్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా తమిళ్లో రిలీజ్ అయిన అధోముఖం అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ మూవీ కాన్సెప్టే చాలా క్రేజీ అండ్ యూనిక్ గా ఉంటుంది. మూవీలో మన హీరో వచ్చేసి తన భార్యకి సర్ప్రైజ్ ఇవ్వాలని చెప్పి మొబైల్లో హిడెన్ ఫేస్ అనే ఒక యాప్ తన మొబైల్లో తనకి తెలియకుండానే ఇన్స్టాల్ చేసి తను చేస్తున్న పనులన్నీ గమనిస్తూ ఉంటాడు తన మొబైల్లో. ఈ ప్రాసెస్ లో తనకి తన భార్య గురించి భయంకరమైన నిజాలు తెలుస్తాయి. అదేంటి, ఈ హిడెన్ ఫేస్ అప్లికేషన్ వల్ల తన లైఫ్ లో ఎలాంటి మలుపులు చోటు చేసుకున్నాయి, ట్విస్ట్ అండ్ టర్న్స్ ఏంటి ఈ మూవీలో, ఇవన్నీ తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే. ఈ మూవీ చూస్తున్నప్పుడు ఇలా జరుగుతుందేమో అన్న ప్రతిసారి మన ఊహకు అందని ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు ఒక చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే అస్సాంలో ఒక బ్యూటిఫుల్ ఎస్టేట్ దగ్గర మూవీలో మన హీరో అయినటువంటి మార్టిన్ అండ్ అలాగే తన వైఫ్ లీనా వీళ్ళిద్దరూ బ్రతుకుతూ ఉంటారు. ఎస్టేట్ గురించి చెప్పాను కదా, ఈ ఎస్టేట్ ని మార్టిన్ దగ్గరుండి చూసుకుంటూ ఉంటాడు అనమాట. ఆ ఎస్టేట్ ని మనుషులు పెట్టి క్లీన్ చేయించడం, దాన్ని డెవలప్ చేయడమే తన పని అనమాట. రోజు మార్టిన్ తన ఎస్టేట్ ని చూసుకుంటూ డెవలప్ చేస్తూ తన వైఫ్ లీనాతో హ్యాపీగా ఉంటాడు. అయితే ఆ రోజు తన వైఫ్ లీనా బర్త్డే కావడంతో సర్ప్రైజ్ చేయాలని చెప్పి తనకు ఒక గిఫ్ట్ ప్యాక్ చేయించి ఇంట్లో ఒక ప్లేస్ లో పెట్టి మార్నింగ్ లేవగానే బేబీ నీకు సర్ప్రైజ్ అని చెప్పి గిఫ్ట్ ని చూపిస్తే తను పెద్దగా సర్ప్రైజ్ అవ్వదు. ఎందుకంటే తను అక్కడ పెట్టిన గిఫ్ట్ ఆల్రెడీ ఇంతకు ముందు రోజు నైట్ లీనా చూసేసి ఉంటుంది. ఏంటి లీనా, నువ్వు నీ కోసం నేను నైట్ అంతా నిద్రపోకుండా టైం స్పెండ్ చేసి మరి గిఫ్ట్ నీకు తెలియకుండా ఇక్కడ తీసుకొచ్చి పెట్టాను, నువ్వెలా చూసావు అంటే, అదా నువ్వు మార్నింగ్ 4 o'clock పడుకున్నావు, నాకు సడన్ గా నిద్ర మెలకు వచ్చింది, వచ్చి చూస్తే గిఫ్ట్ ఇక్కడ ఉండింది, అయినా నువ్వు ఇక మీదట ఇలాంటి సర్ప్రైజెస్ ప్లాన్ చేయొద్దు, నీకు సెట్ అవ్వదు అని చెప్పేస్తుంది. దీంతో మార్టిన్ కి అనవసరంగా మన సర్ప్రైజ్ వేస్ట్ అయిపోయింది, ఎలాగైనా మార్టిన్ లీనాని సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటాడు. ఏదో ఒకటి చేసి, యాక్చువల్లీ ఇంతకు ముందు మార్టిన్ బర్త్డే రోజు లీనానే సర్ప్రైజ్ చేసి ఉంటుంది తను ఊహించినట్టుగా. సర్లే, నా వల్ల ఇంకా నిన్ను లైఫ్ లో సర్ప్రైజ్ చేయడానికి అవ్వదులే అని చెప్పి నేను ఎస్టేట్ చూడడానికి వెళ్తున్నానని టిఫిన్ తిని తనని ఇంట్లోనే జాగ్రత్తగా ఉండమని చెప్పి ఎస్టేట్ కి వెళ్ళి అక్కడ పనులన్నీ జరిపించి తన ఫ్రెండ్ పాల్ ఫోన్ చేసి, ఏంట్రా మామ ఏం చేస్తున్నావు అంటే, పాల్ ఏమంటాడంటే, మామ హ్యాపీ యానివర్సరీ అండ్ అలాగే లీలాకి బర్త్డే విషెస్ చెప్పినట్టు చెప్పరా అని అంటాడు. యాక్చువల్ గా ఇదే రోజు వాళ్ళ పెళ్లి రోజు కూడా ఉంటుంది. పెళ్లి రోజు అండ్ అలాగే లీనా బర్త్డే రోజు రెండు ఒకే రోజు అయింటుంది. ఏంట్రా మామ రే, ఈ రోజు కూడా ఆఫీస్ కి రావాలా, వెళ్ళి తనతో టైం స్పెండ్ చేయొచ్చు కదా, హ్యాపీగా కేక్ కట్ చేసి నాకు వీడియో కాల్ చేస్తారనుకున్నాను, నువ్వేంట్రా ఇక్కడొచ్చి ఫోన్ చేసావు అని అంటాడు. దాంతో మార్టిన్ ఏమంటాడంటే, నేను నైట్ అంతా కష్టపడి ఒక గిఫ్ట్ ప్యాక్ చేసి తనకి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నా, బట్ తనకి ముందుగానే తెలిసిపోయిందిరా అని చెప్తాడు. దీంతో సరే ఓకే, నువ్వు సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నావు కాబట్టి నేను ఒక ఐడియా ఇస్తానని తనకి చెప్తాడు. ఆ తర్వాత ఆఫీస్ లో ఒక అబ్బాయి, సార్ నాకు పెళ్లి ఉంది, ఎలాగైనా మీరు రావాలి అని ఇన్విటేషన్ కార్డ్ ఇచ్చి మేమిద్దరం లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం అని అంటాడు. దీంతో ఎలాగో లవ్ మ్యారేజ్ అంటున్నావు కదా, నువ్వు నీ గర్ల్ ఫ్రెండ్ ని ఎప్పుడైనా సర్ప్రైజ్ చేసావా, తను యూనిక్ గా ఫీల్ అయ్యేటట్టు అంటే, నేను చాలా సార్లు నా గర్ల్ ఫ్రెండ్ ని సర్ప్రైజ్ చేశాను, అది కూడా తన ఫోన్ లో హిడెన్ ఫేస్ అనే ఒక యాప్ తనకు తెలియకుండానే ఇన్స్టాల్ చేసి తను ఏమేం చేస్తుందో మొత్తం రికార్డ్ చేసి క్యూట్ మూమెంట్స్ అంతా ఎడిట్ చేసి ఒక వీడియో రూపంలో తనకి తెలియకుండా పంపించి తనని సర్ప్రైజ్ చేశాను సార్ అని అంటాడు. దీంతో ఈ ఐడియా ఏదో క్రేజీగా ఉందని తెలుసుకుని గూగుల్ ఓపెన్ చేసి మార్టిన్ ఈ హిడెన్ ఫేస్ యాప్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుంటాడు. ఈ యాప్ ఓపెన్ చేస్తే మొబైల్ ఫ్రంట్ కెమెరా ఓపెన్ అయ్యి వాళ్ళు ఏమేం చేస్తున్నారో ఫోన్ యూజ్ చేసినప్పుడల్లా దాన్ని రికార్డ్ చేసి మనం చూడొచ్చు. అమ్మయ్య, ఫైనలీ ఐ గాట్ వన్ ఐడియా అని చెప్పి నైట్ టైంలో లీనా నిద్రపోతున్న సమయంలో తన ఫోన్ తీసుకుని తనకే తెలియకుండా హిడెన్ ఫేస్ అనే ఒక యాప్ ని ఇన్స్టాల్ చేస్తాడు. యాప్ లో లాగిన్ అయ్యి పాస్వర్డ్ అంతా ఎంటర్ చేసి ఆ తర్వాత ఆఫీస్ కి వెళ్ళిపోయిన తర్వాత కంగారుగా ల్యాప్టాప్ ఓపెన్ చేసి తన సిస్టమ్ లో లాగిన్ అయ్యి తన ఫోన్ కెమెరాలో అక్కడ ఏం జరుగుతుంది అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు, లీనా ఏం చేస్తుందని. మన లీనా ఏమో కిచెన్ లో వెజిటేబుల్స్ కట్ చేసుకుని సాంగ్స్ వింటూ చిల్ అవుతూ ఉంటుంది. ఇదంతా వీడియో రూపంలో చూసి తన క్యూట్ మూమెంట్స్ అన్నిటిని రికార్డ్ చేస్తూ ఉన్నాడు. ఆ తర్వాత మార్టిన్ కి తన క్లయింట్ కాల్ రావడంతో కాల్ అటెండ్ చేసి మాట్లాడతాడు. ఇంకో విషయం ఏంటంటే, తను పనిచేస్తున్న ఎస్టేట్ ఎవరిదో కాదు, తన ఫ్రెండ్ పాల్దే. అదేనండి, ఇంతకు ముందు ఫోన్ చేసి మాట్లాడారు కదా, దాదాపు 3000 ఎకరాలు ఉంటుంది ఆ ఎస్టేట్. ఇప్పుడు బన్షాల్ అనే ఒక అతను మార్టిన్ ని పిలిపించి, ఎన్ని రోజులని ఇంకా ఆ పాల్గాడి ఎస్టేట్ లోనే పనిచేస్తుంటావు, నువ్వు చాలా బాగా వర్క్ చేస్తున్నావు, నువ్వు వచ్చిన వెంటనే ఆ ఎస్టేట్ ఎంత డెవలప్ అయిందో మేమందరం కల్లారా చూసాము, వాడి కొంచెం కూడా నీ పైన జాలి ప్రేమ ఇవన్నీ ఏం లేదు, నువ్వు ఏం మాట్లాడకుండా నా ఎస్టేట్ లోకి వచ్చాయి, నా ఎస్టేట్ లో నువ్వు పనిచేయి అని అంటాడు. దీంతో మార్టిన్ ఏమంటాడంటే, సార్ నేను పాలికి ద్రోహం చేయలేను, ఎందుకంటే వాడు నా బెస్ట్ ఫ్రెండే కాదు, చిన్నప్పటి నుంచి వాడి నాన్న నా నాన్న మా ఇద్దరు నాన్నలు మాకంటే మంచి స్నేహితులు, ఎక్కడో చెన్నైలో చిన్నప్పటి నుంచి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ గా ఉన్న వీళ్ళు
పని వెతుక్కుంటూ అస్సాం వెళ్లి 3000 ఎకరాలని ఎస్టేట్ ని సంపాదించారు. సడన్ గా మా నాన్నకి యాక్సిడెంట్ అయింది. పాల్ వాళ్ళ నాన్నే మా నాన్నని దగ్గరుండి చూసుకున్నారు. కొద్ది రోజులకి మా నాన్న చనిపోవడంతో నన్ను అండ్ అలాగే పాల్ని మా ఇద్దరిని సొంత కొడుకులాగా పాల్ వాళ్ళ నాన్నే చూసుకున్నాడు. నా ఎడ్యుకేషన్ కి సంబంధించి అన్ని రకాల ఖర్చులు తనే భరించాడు. నేను ఇప్పుడు నా భార్య లీనా ఇద్దరం ప్రేమించుకుంటున్నామని తెలిసి మాకిద్దరికి పెళ్లి చేశాడు. నేను వాళ్ళకి అన్యాయం చేయలేను, నేను వాళ్ళని వదిలి రాలేను సార్ అని అంటాడు. దాంతో బన్సాల్ నేను ఆఫర్ చేస్తున్నప్పుడే నా దగ్గరకు వచ్చే, లేదంటే నువ్వే నన్ను బ్రతిమలాడుకుంటావు, ఆ రోజు వరకు నేను వెయిట్ చేస్తుంటాను అని చెప్పి వార్న్ చేసి తనని అక్కడి నుంచి పంపించేస్తాడు. ఆ తర్వాత నెక్స్ట్ డే మార్టిన్ రోజు లాగానే ఆఫీస్కి వెళ్ళి లీనా ఏం చేస్తుందని అప్లికేషన్ ద్వారా చూస్తూ ఉంటే తను ఎవరితోనో మాట్లాడుతుండడం మార్టిన్ గమనిస్తాడు. దీంతో తనకి ఏం అర్థం కాదు. తనకి తెలియకుండా ఇంట్లోకి ఎవరు వచ్చారు, ఏదైనా ఉంటే లీనా చెప్తుంది కదా అని. అంతేకాకుండా స్మోకింగ్ ఎవరో చేస్తున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. బట్ ఆపోజిట్ పర్సన్ మాత్రం వీడియోలో సరిగ్గా కనిపించదు, కేవలం లీనా మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. దీంతో లీనాకు ఫోన్ చేస్తే తను కంగారుగా ఫోన్ తీయదు. దాంతో ఆ రోజు ఈవినింగ్ మార్టిన్ లీనాతో కలిసి డిన్నర్ చేస్తుంటే దీని గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఎందుకని మీరు ఏదో ఆలోచిస్తున్నారు అని లీనా అంటే అదేం లేదు, జస్ట్ ఆఫీస్ లో చిన్న వర్క్ ప్రెషర్ అంతే అని అంటాడు. మెల్లమెల్లగా మార్టిన్ మైండ్ లో తన వైఫ్ లీనా ఎవరితోనో అఫైర్ పెట్టుకుంది అన్న డౌట్ స్టార్ట్ అవుతాయి. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ల్యాప్టాప్ ఓపెన్ చేసి ఆఫీస్ లో లీనా ఏం చేస్తుందని చూస్తే లీనా ఎవరితోనో ఫోన్ లో మాట్లాడుతున్నట్టు వీడియోలో కనిపిస్తుంది. లీనా ఏం మాట్లాడుతుందో వినడానికి ప్రయత్నిస్తే ఓన్లీ వీడియో మాత్రమే కనిపిస్తుంది, అప్లికేషన్ లో ఆడియో వినిపించదు. దీంతో తను ఎవరితో మాట్లాడుతుంది, ఏం మాట్లాడుతుంది, నాకు తెలియకుండా ఇంకెవరు ఇంట్లోకి వస్తున్నారు అని ఎక్కువ డౌట్స్ తో లీనాకు ఫోన్ చేస్తే లీనాని ఎలా అడగాలో తెలియక, అదా ఆఫీస్ లో నా ఎస్టేట్ కి సంబంధించి ఫైల్ కనిపించట్లేదు, నా రూమ్ లో ఒకవేళ ఉందేమో చెక్ చేయవా అని అంటాడు డైవర్ట్ చేసి మాట్లాడినట్టుగా. లీనాని మొత్తం అడిగేద్దాం అనుకుంటున్నా కూడా మార్టిన్ వల్ల అవ్వట్లేదు, తను ఎలా రియాక్ట్ అవుతుందో తెలియక. ఆ తర్వాత మార్టిన్ కి తన ఫ్రెండ్ బాలు అనే ఒక అతను ఫోన్ చేసి, అరే మావా నువ్వు ఎప్పుడు చూసినా నీ వైఫ్ కి సర్ప్రైజ్ ఇవ్వాలి అని అనుకుంటూ ఉంటావు కదా, నాకు ఒక ఐడియా వచ్చింది మావా, ఇంట్లోకి ఎవరో ఒక అన్నోన్ పర్సన్ వెళ్ళేటట్టు నువ్వు వెళ్ళి తనని సర్ప్రైజ్ చేయరా అంటే. ఆల్రెడీ ఆ ఆలోచనలతో మార్టిన్ తన వైఫ్ లీనాని అనుమానిస్తూ ఉంటాడు కదా. ఇప్పుడు ఇలాంటి సలహా తను ఇవ్వడంతో అరే నువ్వు పెట్టేరా ఫోన్ అని కోపం వచ్చి పెట్టేస్తాడు. ఆ తర్వాత లీనాకి తెలియకుండా మళ్ళీ తన ఫోన్ తీసుకొని ఇంకొన్ని సెట్టింగ్స్ ఆన్ చేస్తాడు. తన వాట్సాప్ లో ఏ మెసేజ్ చేస్తుంది అన్ని చూద్దామని. ఆఫీస్ లో కూర్చొని తన చాటింగ్ చదువుతూ ఉంటే లీనాకి అన్నోన్ పర్సన్ నుంచి హాయ్ అనే మెసేజ్ వస్తుంది. లీనా కూడా రిప్లైగా హలో ఏం చేస్తున్నావు అని పెడుతుంది. దాంతో అతను ఏం డ్రెస్ వేసుకున్నా, ఇంట్లో ఎవరూ లేరా నేను వస్తున్నా అని మెసేజ్ చేస్తాడు. దీంతో తను కూడా ఓకే అంటుంది. ఆల్సో తను వేసుకున్న డ్రెస్ చూపించాలని లీనా ఫోటో కూడా పెడుతుంది. ఇదంతా చూస్తూనే ఉంటాడు. మార్టిన్ కి చాలా బాధేస్తుంది తన వైఫ్ ఇలాంటిది అని తెలుసుకున్న తర్వాత. ఆ తర్వాత కొంతసేపటికి ఆ పర్సన్ లీనా ఇంటికి వస్తాడు, లీనాతో మాట్లాడతాడు, భోజనం చేస్తాడు. ఒకసారి నేను చెప్పేది విను, మనమిద్దరం కలిసి హ్యాపీగా ఉందాం, మనకంటూ ఒక ఇల్లు, నువ్వు నేను అంతే, నువ్వు డిసిషన్ తీసుకున్నావా అంటే లీనా నేను ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నాను, రేపు చెప్తాను అని చెప్పి అతన్ని అక్కడి నుంచి పంపించేస్తుంది. దాంతో మార్టిన్ మనసు విరిగిపోతుంది. అసలు లీనాని ఎలా ప్రేమించాడు, ఎలా పెళ్లి చేసుకున్నాడు మొత్తం గుర్తు తెచ్చుకుంటాడు. యాక్చువల్గా మార్టిన్ది లీనాది స్కూల్ అండ్ కాలేజ్ డేస్ నుంచే లవ్ అనమాట. ఒకరోజు వీళ్ళిద్దరూ ఫ్రెండ్లీగా ఉన్న సమయంలో మార్టిన్ లీనాకి ప్రపోజ్ చేస్తే, చూడు మార్టిన్ మన ఇద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ మాత్రమే, నా మీద నీకు ఇలాంటి అభిప్రాయం ఉందని తెలుసుకున్న తర్వాత మనమిద్దరం ఇంకా కలవకూడదు, మనం మాట్లాడకూడదు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నాకు నీకు ఫ్రెండ్షిప్ కట్ అని చెప్పి. దాంతో మార్టిన్ అంటే అది లీనా నాకు నువ్వంటే చాలా ఇష్టం, నేను కూడా నీకు ఇష్టం అనుకున్నా, కానీ ఇలా ఫ్రెండ్షిప్ కట్ చేస్తావని అనుకోలేదు, సరే ఇక మీదట లవ్ అనే పేరు నేను ఎత్తను, మనమిద్దరం అట్లాగానే ఫ్రెండ్లీగానే ఉందాం అంటాడు. ఆ తర్వాత తను అస్సాం వెళ్ళిపోతుంది. తన వర్క్ లో భాగంగా తన ఫ్యామిలీ అంతా అస్సాంలోనే ఉంటారు. కొద్ది రోజులకి మార్టిన్ కూడా ఎస్టేట్ ని చూసుకోవాలని చెప్పి అస్సాం వెళ్ళిపోతాడు. అక్కడ వీళ్ళిద్దరూ మళ్ళీ కలుసుకుంటారు. వీళ్ళిద్దరి మధ్య మళ్ళీ ఫ్రెండ్షిప్ మొదలవుతుంది. మార్టిన్ వచ్చేసి స్కూల్ డేస్ లవ్ వేరు, ఇప్పుడు లవ్ వేరు అని చెప్పి, ఈసారి నేను ప్రపోజ్ చేస్తే తను ఓకే అంటుందని, తన మీద ఇంకా నాకు ఫీలింగ్స్ చచ్చిపోలేదని తన ఫ్రెండ్ తో మాట్లాడి, ఈ రోజు ఏదైతే అది అవ్వని నేను తనకి ప్రపోజ్ చేస్తాను అని లీనాకి ప్రపోజ్ చేస్తాడు. దాంతో లీనా నాకు అన్ని నా చిన్నాన్న గనక మన పెళ్లికి ఒప్పుకుంటే నాకు ఓకే అని చెప్పి ఫైనలీ తన చిన్నాన్న ఒప్పుకున్న తర్వాత పాల్ వాళ్ళ నాన్న వీళ్ళందరూ కలిసి మార్టిన్ కి లీనాకి వీళ్ళిద్దరికి పెళ్లి చేసింటారు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ హ్యాపీగా కలిసి ఉంటారు. ఇది జరిగింటుంది. ఇదంతా గుర్తు తెచ్చుకొని తనని ఎంత ప్రేమిస్తున్నాడో మార్టిన్ తలుచుకుంటూ బాధపడుతూ ఉంటాడు. నైట్ టైంలో
తనకి సరిగ్గా నిద్ర కూడా రాదు. లీనాని క్వశ్చన్ చేద్దామంటే తనకి ధైర్యం చాలట్లేదు. ఆ తర్వాత ఆ పర్సన్ రోజు మార్టిన్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత లీనాని చూడడానికి ఇంటికి వచ్చేవాడు. ఇదంతా వీడియోలో తను చూస్తుండేవాడు. సడన్ గా ఒకరోజు నువ్వు ఈరోజు ఇంటికి రావద్దు, మనం రెగ్యులర్ గా కలిసే ప్లేస్ లో కలుసుకుందామని చెప్పి తనకి టెక్స్ట్ మెసేజ్ పెడుతుంది. ఆ తర్వాత తను ఆటోలో వెళ్తుంది తనని కలవడం కోసం. ఇదంతా మార్టిన్ ఫోన్ లో చూస్తూ ఉంటాడు. లీనా తను కలుసుకోవాలనుకున్న పర్సన్ దగ్గరికి వెళ్ళి తనని కలుసుకున్న తర్వాత తనని హగ్ చేస్తుంది. ఆ తర్వాత అతను ఏమంటాడంటే మనమిద్దరం కలిసి హ్యాపీగా ఉందాం, నువ్వు వెళ్ళి నీ భర్తని చంపే అని అంటాడు. లీనా కూడా కొద్దిసేపు ఆలోచించి తన దగ్గర నుంచి గన్ తీసుకుంటుంది. ఇదంతా చూస్తున్న మార్టిన్ కి ఏం అర్థం కాదు, నా వైఫ్ నన్ను చంపాలనుకుంటుంది ఏంటని. ఎంతకు తెగించారా మీరిద్దరు కలిసి నైట్ టైంలో నిద్రపోతున్నా కూడా తనకి నిద్ర రావట్లేదు. ఆ తర్వాత ఇంటి లోపలికి ఆ పర్సన్ వస్తాడు. లీనాని ఇంకా నువ్వు తనని చంపలేదా అంటాడు. నా వల్ల అవ్వట్లేదు, నువ్వే వచ్చావు కదా, నువ్వే చంపే అని చెప్పి తన చేతికి గన్ ఇస్తుంది. దాంతో ఆ పర్సన్ మార్టిన్ దగ్గరకు వచ్చి తలదిండు మీద పెట్టి గన్తో షూట్ చేసి చంపేస్తాడు మార్టిన్ ని. కట్ చేస్తే ఇది తనకు వచ్చిన కళ అన్నమాట. గన్ తీసుకొని నేను నా భర్తను చంపేస్తాను అని చెప్పింటుంది కదా లీనా. అందువల్ల తనకి కళ వచ్చింటుంది భయపడినందుకు. ఆ తర్వాత ఎప్పుడు లీనా తన దగ్గరకు వచ్చి తనని చంపేస్తుందేమో అని భయపడుతూ ఉంటే తనకి ఏమనిపిస్తుందంటే నేనెందుకు భయపడాలి, నేనే వాళ్ళని చంపేయచ్చు కదా అని చెప్పి తన ఫ్రెండ్ బాలుకు ఫోన్ చేసి అరే మామ నువ్వు అర్జెంట్ గా నాకు ఒక గన్ రెడీ చేయరా అని అంటాడు. ఇప్పటికిప్పుడు గన్ రెడీ చేయమంటే నేను ఎక్కడి నుంచి తీసుకురానరా అంటే నువ్వు ఏం చేస్తావో తెలీదు, నాకు గన్ ఈ రోజు కానే కావాలి అని చెప్పి ఫైనల్లీ బాలు దగ్గరికి వెళ్ళి గన్ తీసుకుని ఇంట్లో పెట్టుకుంటాడు సేఫ్టీ కోసం. ఆ తర్వాత నెక్స్ట్ డే లీనా మళ్ళీ ఆ పర్సన్ కలవడానికి వెళ్తుంది అని తెలుసుకొని తనకి తెలియకుండానే మార్టిన్ తనని ఫాలో అవుతాడు. వాళ్ళిద్దరు కలుసుకున్న తర్వాత ఆ పర్సన్ లీనాతో నువ్వు ఇంకా నీ భర్తను చంపలేదు, అసలు మగాడేనా, నిన్ను కష్టపెడుతున్నాడు, నీతో సరిగ్గా ఉండట్లేదు, నేను చెప్తున్నా వెళ్ళి వాడిని చంపే అని అంటాడు. దాంతో లీనా నా వల్ల అవ్వట్లేదు అతన్ని చంపడానికి అంటుంది. ఆ తర్వాత ఇదంతా చూస్తున్న మార్టిన్ కి కోపం వస్తుంది. ఆల్రెడీ మార్టిన్ తనతో పాటే గన్ తీసుకొచ్చేసి ఉంటాడు. గన్ ట్రిగర్ నొక్కి అతన్ని షూట్ చేసి చంపేస్తాడు. బుల్లెట్ బాడీలో దిగడంతో తను కింద పడిపోయి చనిపోతాడు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మార్టిన్ అతన్ని చంపలేదు, లీనానే చంపేసి ఉంటుంది తన దగ్గర ఉన్న గన్ తీసుకుని. ఇదంతా చూస్తున్న మార్టిన్ కి అసలేం అర్థం కాదు. ఆ తర్వాత లీనా ఎవరో ఒక అతనికి ఫోన్ చేసి నువ్వు చెప్పినట్టుగానే అంతా చేశాను, ఎక్కడికి రావాలి అని అంటుంది. లీనా తనని కలవడానికి ఎందుకు వచ్చింది, అతన్ని ఎందుకు చంపింది, ఎందుకు అఫైర్ పెట్టుకుంది, ఇప్పుడు ఫోన్ చేస్తున్న అతను ఎవరు అనేది మార్టిన్ కి ఏం అర్థం కాదు. ఇంతటితో ఇంటర్వెల్. సెకండ్ హాఫ్ లోకి వెళ్ళబోయే ముందు మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే మరిన్ని ఇలాంటి కైండ్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. థ్యాంక్ యూ. సెకండ్ హాఫ్ ఓపెన్ అవగానే లీనా తనని చంపేసిన తర్వాత ఒక పర్సన్ వెళ్ళి మీట్ అవుతుంది. అది ఎవరో కాదు, ఇంతకు ముందు బన్శాల్ అనే ఒక అతను మార్టిన్ దగ్గరకు వచ్చి మా ఎస్టేట్ కి నువ్వు వచ్చాయని వార్నింగ్ ఇచ్చుంటాడు కదా, అతను ఎందుకు లీనాని కలిసి వెళ్తున్నాడు అని ఏం అర్థం కాకుండా డైరెక్ట్ గా లీనా దగ్గరికి వెళ్ళి తను షూట్ చేసిన పర్సన్ శవాన్ని తీసుకెళ్తూ ఉంటే తన దగ్గరికి వెళ్ళి ఏంటి లీనా ఇది, ఏం చేస్తున్నావు, నువ్వు ఎందుకు ఇక్కడికి వచ్చావు, వీళ్ళంతా ఎవరు, అసలు నీకేమైంది అని అంటాడు. ఒక్కసారిగా లీనా అక్కడ మార్టిన్ చూడంగానే షాక్ అయ్యి ఎమోషనల్ అయిపోతుంది. లీనా నీ ప్రైవేట్ వీడియో ఏదైనా వీళ్ళ దగ్గర ఉందా, నిన్ను వీళ్ళు బ్లాక్ మెయిల్ చేస్తున్నారా అంటే అవును అని అంటుంది. సరే నాకు ఆ వీడియో చూపించు అంటే లీనా ఒక వీడియో చూపిస్తుంది. ఆ వీడియోలో మార్టిన్ అలాగే తన ఆఫీస్ లో పనిచేసే ఒక అమ్మాయి వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అవుతున్న వీడియో ఉంటుంది. అది చూడంగానే మార్టిన్ కి ఫీజులు ఎగిరిపోతుంది. తను నా అసిస్టెంట్, తనతో నేను ఫిజికల్ గా కలవలేదు, ఎవరో ఫేస్ మాఫింగ్ చేశారు, వేరే వాళ్ళతో వీడియో షూట్ చేసి నా ఫోటోని సెట్ చేశారు, ఇదంతా ఒక ట్రాప్, నువ్వెందుకు లీలా ఇది నమ్మావు అంటే ఈ వీడియో బయటకు వచ్చిందంటే నీకే ప్రాబ్లం అని నాకు అర్థమైంది, ఈ వీడియో ఫేక్ అని చెప్పినా ఎవ్వరూ నమ్మరు, ఎందుకంటే అంత మినిమల్ డీటెయిల్ తో ఈ వీడియోని ఎడిట్ చేశారు, ఇది ఫేక్ అంటే నువ్వే నమ్మవు, ఇదంతా వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే నీ ఎస్టేట్ కి సంబంధించి డీటెయిల్స్ ఫైల్స్ అన్ని లాక్కోవడానికి, నీకు తెలియకుండా ఆఫీస్ కి సంబంధించి ఫైల్స్ అన్ని తీసుకొచ్చి ఇవ్వమన్నారు, ఒకవేళ నువ్వు గనక ఎస్టేట్ కి సంబంధించి డాక్యుమెంట్స్ అన్ని నా దగ్గర తీసుకొచ్చి ఇవ్వకపోతే వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తానని నన్ను బెదిరించాడు. ఆ తర్వాత సూర్య అనే ఒక వ్యక్తిని నా దగ్గరకు పంపించి డాక్యుమెంట్స్ ఇవ్వమన్నాడు. అతను మొదట్లో నా దగ్గర బానే ఉన్నాడు, ఆ తర్వాత మెల్లమెల్లగా నన్ను లవ్ చేస్తున్నాడని, తన వైఫ్ తనని సరిగ్గా చూసుకోవట్లేదు, నీ భర్త కూడా నీతో సరిగ్గా ఉండట్లేదని చెప్పి నాతో దగ్గర అవడానికి ప్రయత్నించాడు. అతని దగ్గర కూడా నీ వీడియో ఉండడంతో అతను చెప్పినట్టుగా ఇన్ని రోజులు నేను అతనితో నడుచుకున్నాను. ఆ తర్వాత ఇదంతా బన్శాల్తో చెప్తే బన్శాల్ ఏమన్నాడంటే నువ్వు సూర్యని చంపే, ఇక మీదట నీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అని చెప్తే ఈ రోజు నేను సూర్యని చంపేశాను, సూర్యని చంపేసిన తర్వాత తన బాడీని మాయం చేసే అని అన్నాడు. దాంతో బాడీని తీసుకెళ్తున్నాను అని చెప్పి జరిగిందంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది.
నీకు కొంచెమైనా బుర్ర ఉందా, ఎందుకని ఇదంతా నాకు చెప్పలేదు? నువ్వు నాకు చెప్పింటే నేను ఏదో ఒకటి సొల్యూషన్ ఆలోచించేవాడిని కదా. నువ్వు ఆ బన్సాల్ గాని ట్రాప్లో ఇరుక్కున్నావు, ఇప్పుడు చూడు ఏం జరిగిందో, నీ వల్ల ఒక ప్రాణం పోయింది అని చెప్పి నీకు ఇక మీదట దీంట్లో ఏం సంబంధం లేదు, అన్నీ నేనే చూసుకుంటాను, నీకేం తెలియనట్టు నువ్వు ఇక్కడికి రానట్టుగానే ఉండు అని చెప్పి తనని ఇంటికి పంపించేసి తన కార్ డిక్కీలో బాడీని పడేసి ఒక ప్లేస్ తీసుకెళ్ళి చిన్న గొయ్యి తవ్వి బాడీని పాతేసి ఇంటికి వచ్చేస్తాడు. ఆ తర్వాత మార్టిన్ కి ఒక అన్నోన్ నంబర్ నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ తీసి ఫోన్ చేస్తున్నది నువ్వేం, నాకు తెలుసు, నీ గురించి నాకు మొత్తం తెలుసు, నువ్వేం చేయాలనుకుంటున్నావో చేసుకో అని అంటాడు. ఆ తర్వాత లీనా ఏం చెప్తుంది, ఇంతవరకు నేను నీతో ఒక విషయం చెప్పలేదు, నీ ఫోన్ లో నీకు తెలియకుండానే ఒక యాప్ ఇన్స్టాల్ చేయమన్నారు అని చెప్పి హిడెన్ ఫేస్ యాప్ గురించి చెప్పి నీకు తెలియకుండానే నీ ఫోన్ లో ఇన్స్టాల్ చేశాను అని చెప్తుంది. ఇది వినంగానే మార్టిన్ కి, అంటే ఒకవేళ లీనా నాకు తెలియకుండా యాప్ ఇన్స్టాల్ చేస్తుంటే నేను శవాన్ని పాతి పెట్టడం ఇదంతా రికార్డ్ అయి ఉంటుంది, వాళ్ళు చూసింటారు, మనం దొరికిపోయాము అని అనుకుంటున్న సమయంలో ఇంటి చుట్టూ పోలీసులు వచ్చేస్తారు. డోర్ బెల్ కొడుతూ ఉంటే ఇంటి వెనక ఉన్న డోర్ లో తను తప్పించుకుంటాడు. నువ్వు ఎవరేమొచ్చినా నా గురించి ఏం చెప్పకని లీనాతో చెప్పి అక్కడి నుంచి పారిపోతాడు. పోలీసులకి ఇన్ఫర్మేషన్ తెలిసి బాడీని త్రవ్వి తీసి ఈ హత్య చేసింది మార్టినే, అఫేర్ పెట్టుకున్నాడు అని తెలిసి అతన్ని చంపేశాడు అని టీవీ ఛానల్స్ లో బ్రేకింగ్ న్యూస్ గా మారిపోతుంది. మార్టిన్ గురించి, తన వైఫ్ లీనా గురించి. తప్పించుకుని తిరుగుతున్న మార్టిన్ తన ఫ్రెండ్ బాలు దగ్గరికి వెళ్ళి, మామ ఈ టైంలో నాకు నువ్వే హెల్ప్ చేయాలి, ఎలాగైనా నాకు ఒక కార్ అరేంజ్ చేయి అని చెప్పి కార్ ఇవ్వమంటాడు. సరే, మన ఫ్రెండ్షిప్ కోసం కేవలం ఈ ఒక్క హెల్ప్ చేస్తాను, ఆ తర్వాత నువ్వు నా కంటికి కూడా కనిపించకు, నన్ను కలవకు, నాకే ప్రాబ్లం అని తనకి ఒక కార్ ఇచ్చి అక్కడ నుంచి పంపించేస్తాడు. కార్ లో బిన్షాల్ దగ్గరికి వెళ్ళి తనని అబ్జర్వ్ చేస్తే బిన్షాల్ అండ్ అలాగే మార్టిన్ ఫ్రెండ్ పాల్ వీళ్ళిద్దరూ కలుసుకోవడం తను గమనిస్తాడు. అప్పుడే తనకు అర్థమైంది ఏంటంటే బిన్షాల్ అండ్ అలాగే తన బెస్ట్ ఫ్రెండ్ పాల్ వీళ్ళిద్దరూ కలిసి ఇదంతా చేస్తున్నారని. అయితే తన ఫ్రెండ్ పాల్ ఎందుకు ఇలా చేస్తున్నారని తనకు అర్థం కాదు. తనకి ఇలా చేస్తే ఏం యూస్ ఉందని. దాంతో పాల్ మీద డౌట్ వచ్చి పాల్ ఇంటికి వెళ్ళి పాల్కి తెలియకుండా తన రూమ్ లో చెక్ చేస్తే మొత్తం మార్టిన్ ఇంటి బయట, మార్టిన్ ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరా ఫుటేజ్ అన్నిటికీ యాక్సెస్ పాల్ ఇంట్లో ఉంటుంది. ఆఫీస్ లో మార్టిన్ ఎవరెవరితో మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడుతున్నాడు, ఇదంతా తను రికార్డ్ చేసి వింటూ ఉంటాడు. సరిగ్గా అప్పుడే లోపలికి పాల్ రావడంతో పాలను చూసి పాల్తో గొడవపడి, నువ్వు బన్సాల్ మీరిద్దరూ కలిసే కదా ఇదంతా ప్లాన్ చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు, మీ మోటివ్ ఏంటి అంటే చెప్తాను రా, అసలు ఏం జరిగిందో అంతా చెప్తాడు. యాక్చువల్ గా పాల్ వాళ్ళ నాన్న, మార్టిన్ వాళ్ళ నాన్న ఫ్రెండ్స్ అని చెప్పాను కదా. మార్టిన్ వాళ్ళ నాన్నకి యాక్సిడెంట్ రావడంతో తనే దగ్గరుండి కాపాడింటాడు. నిజానికి పాల్ వాళ్ళ నాన్న మార్టిన్ వాళ్ళ నాన్నని చంపేసింటాడు. ఎందుకంటే మార్టిన్ వాళ్ళ నాన్న పేరు మీదనే 3000 ఎకరాల ఎస్టేట్ ఉంటుంది. అందువల్లనే తనని చంపేసి ఆ ఎస్టేట్ కోసమే తన కొడుకుగా మార్టిన్ పెంచుంటాడు పాల్ వాళ్ళ నాన్న. ఇప్పుడు పాల్ వాళ్ళ నాన్న, బిన్షాల్ వీళ్ళందరూ ఇదంతా కలిసి ఎందుకు చేస్తుంటారంటే, మార్టిన్ వాళ్ళ నాన్న చనిపోతూ నా మొత్తం ఎస్టేట్ మొత్తం నేను చనిపోయిన తర్వాత నా కొడుకు పేరు మీదనే ఉండాలి, తను కూడా చనిపోతే చర్చ్ పేరు మీదకి వెళ్ళాలి అని రాసేసి చనిపోయి ఉంటాడు వీళ్ళనమ్మ. సో అందువల్లే ఒకవేళ తన కొడుకు చనిపోతే ఎస్టేట్ కంప్లీట్ గా చర్చ్ పేరు మీదకి వెళ్ళిపోతుందని పాల్ వాళ్ళ నాన్న సొంత కొడుకులాగా మార్టిన్ పెంచుంటాడు. ఇదంతా పాల్ అలాగే పాల్ వాళ్ళ నాన్న మార్టిన్ చెప్పి, ఏం చేస్తాం, కేవలం 3000 ఎకరాల ఎస్టేట్ కోసమే ఇదంతా మేము చేసాం అని అంటారు. ఆ తర్వాత చర్చ్ ఫాదర్ ఫోన్ చేసి మార్టిన్ మాట్లాడితే అతనేం చెప్తాడంటే, మీ ఫాదర్ నీ తర్వాత నీ కంప్లీట్ ఆస్తి మొత్తం చర్చ్ పేరు మీద వచ్చేటట్లు చేశాడు, అందువల్లనే వాళ్ళంతా కలిసి నేను ఇంకా చంపలేదు అని చెప్తారు. తర్వాత తన ఫ్రెండ్ బాలుని వెళ్ళి కలిస్తే బాలు పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తాడు, ఈ విధంగా నన్ను కలవడానికి మార్టిన్ వచ్చి వెళ్ళాడు, తను ఇంకోసారి వస్తే ఇన్ఫార్మ్ చేస్తాను అని చెప్పి సీసీ కెమెరా ఫుటేజ్ ని ఇంట్లో పెట్టించింటారు. మార్టిన్ బాలు దగ్గరకు రావడంతో కెమెరాలో పోలీసులు చూసి ఫైనలీ వీళ్ళ దగ్గరకు వచ్చి మార్టిన్ ని పట్టుకుంటారు పోలీసులు అతన్ని పట్టుకున్న తర్వాత కోర్టులో సబ్మిట్ చేసి తన వైఫ్ లీనా సూర్యతో అఫేర్ పెట్టుకుందని తను చంపేశాడు అని రుజువు చేయించి ఫైనలీ అతన్ని ఎంతో బాధించి శిక్ష పడేలా చేసి జైలుకి తీసుకెళ్తారు. జైల్లో ఉన్న మార్టిన్ దగ్గరికి లీనా వచ్చి నా వల్లనే ఇలా జరిగిందని ఎమోషనల్ అవుతుంది. దాంతో మార్టిన్, నువ్వు ఇలా ఎమోషనల్ అయ్యి ఇప్పుడేం ప్రయోజనం లేదు, నేను బయటికి రావాలి, ఒక లాయర్ని పట్టుకుని త్వరగా నాకు బెయిల్ ఇప్పించు అని అంటాడు. అప్పుడే రివీల్ అయ్యే పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఇందులో లీనా కూడా ఇన్వాల్వ్ అయింది, తనకు కూడా ఈ ఆస్తిలో వాటా రావాలని కోరికుంది అని చెప్పి. లీనా క్రిస్టియన్ అంటుంది, అంతవరకు హిందువుగా తనని మోసం చేసి ఉంటుంది. ఇప్పుడు ఇదంతా మార్టిన్ తో చెప్పి, మార్టిన్ గారు
మీరు బయటికి రాలేరండి, ఎందుకంటే మేమందరం కలిసి ప్లాన్ చేసే ఇదంతా చేసాము. నువ్వేమో లోపల జైల్లో, మేమేమో బయట నీ ఆస్తిని అనుభవిస్తాము అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మార్టిన్ చాలా రోజులు జైల్లో ప్రాబ్లం ఫేస్ చేస్తాడు. తన ఫ్రెండ్ బాలు జైల్లోకి వచ్చేసి మావ నేనే నిన్ను అనవసరంగా ఇరికించానురా, నేను గిల్ట్ ఫీల్ అయ్యి ఈ రోజు నిన్ను బయటికి తీసుకురావడానికి ఇక్కడికి వచ్చాను. ఈ జైల్లోనే ఒక అన్నున్నాడు, అతను నీకు బెయిల్ వచ్చేలాగా చేస్తాడు అని చెప్పి జైల్లో ఒక ఖైదీని చూపించి అతని దగ్గర తీసుకెళ్తాడు. అతను మార్టిన్ జరిగిన అన్యాయాన్ని అంతా అర్థం చేసుకుని సరే ఓకే ఇప్పుడేంటి, నువ్వు నీ భార్యపై పగ సాధించాలి, నీ భార్య ఎక్కడికెక్కడికి వెళ్తుందో ఏమేం చేస్తుందో మొత్తం మనుషులు అబ్జర్వ్ చేస్తున్నారు, తను ట్రావెల్ చేస్తుంది, బైక్ లో వెళ్తుంది అని చెప్పి తనకి ఫోన్ చేయిస్తాడు. లీనాకు ఫోన్ చేసి మార్టిన్ బేబీ నేను లేదని హ్యాపీగా బయట తిరుగుతున్నావు కదా, చిల్ అవుతూ వస్తున్నా, ఇప్పుడు సర్ప్రైజ్ చేశాను కదా నేను నీకు కాల్ చేసి నేను బయటకు వస్తానని నువ్వు అస్సలు అనుకోలేదు కదా అని అంటాడు. ఇంతటితో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. మేబీ పార్ట్ 2 ఉండొచ్చేమో, చూడాలి మరి తీస్తారా తీరనేది. మొత్తానికి మనోడు పాపం తన వైఫ్ లీనాకి ఒక మంచి సర్ప్రైజ్ ఇచ్చేసాడు. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని కింద కమెంట్ బాక్స్ లో తప్పకుండా నాతో షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటి కైండ్ ఆఫ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.